హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో వాల్యూమ్ టెస్టింగ్ అంటే ఏంటి, వాల్యూమ్ టెస్టింగ్ని ఎలా పర్ఫామ్ చేస్తారు, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మనము టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి వాల్యూమ్ టెస్టింగ్ గురించి ఒక డెఫినేషన్ అయితే ఉంది, స్మాల్ డెఫినేషన్. ఫస్ట్ ఈ డెఫినేషన్ చూద్దాం, దాని తర్వాత రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాల్యూమ్ టెస్టింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ దట్ హెల్ప్స్ ఇన్ చెకింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ అప్లికేషన్ వెన్ సబ్జెక్ట్ టు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. సో వాల్యూమ్ టెస్టింగ్ అంటే ఏంటి? సో మనకి పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో ఒక టైప్. సో పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్స్ అయితే ఉన్నాయి. సో వాల్యూమ్ టెస్టింగ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని మనం క్లియర్గా చెప్పచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు, సో ఇక్కడ దీని యొక్క యూజ్ ఏంటి అని చూసుకుంటే, ఇఫ్ చెకింగ్ ద అప్లికేషన్ ఆఫ్, సో ఒక అప్లికేషన్ యొక్క డేటా అనేది మనకు డేటాబేస్లో స్టోర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ డేటాబేస్లో ఉన్న డేటాని సో ఏ విధంగా యాక్సెస్ చేస్తాము, సో ఆ డేటా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఈ డేటా కరప్ట్ అవ్వకుండా, అలాగే సెక్యూరిటీ పరంగా సిస్టమ్కి ఎలాంటి క్రాషెస్ లేకుండా సో టెస్ట్ చేసే ప్రాసెస్ని మనము వాల్యూమ్ టెస్టింగ్ అంటారు. సో అలాగే మనకు ఈ వాల్యూమ్ టెస్టింగ్ని ఏ విధంగా పర్ఫామ్ చేస్తారో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ మనము వాల్యూమ్ టెస్టింగ్కి సంబంధించిన గోల్స్ ఏంటి అనే దాని గురించి కూడా చూద్దాము. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే, వెరిఫై దట్ ద సిస్టమ్ హ్యాస్ నాట్ సఫర్డ్ ఎనీ డేటా లాస్. నెక్స్ట్, చెక్ ద రెస్పాన్స్ టైమ్ ఆఫ్ ద సిస్టమ్, చెక్ డేటా ఇంటిగ్రిటీ, వెరిఫై ఇఫ్ ద సిస్టమ్ క్రాషెస్ అన్ఎక్స్పెక్టెడ్లీ. సో ఇక్కడ మనకి 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించిన గోల్స్ ఏంటి అని అడిగినప్పుడు మనము ఈ 4 పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సో సరిపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ పాయింట్, వెరిఫై దట్ ద సిస్టమ్ హ్యాస్ నాట్ సఫర్డ్ ఎనీ డేటా లాస్. సో ఎలాంటి డేటాస్ లాస్ అయితే ఉండకూడదు. ఏదైనా అప్లికేషన్ని యాక్సెస్ చేసినప్పుడు, అప్డేట్ చేసినా కూడా, లేదైనా మన లార్జ్ ఎక్కువ బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ఆ సిస్టమ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు సో ఎగ్జిస్టింగ్ డేటా కానీ కరెంట్ డేటా కానీ కరప్ట్ అవ్వడం కానీ లాస్ అవ్వడం కానీ జరగకూడదు అని ఒక ఫస్ట్ పాయింట్ అయితే ఉంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, చెక్ ద సిస్టమ్ రెస్పాన్స్ టైం అన్నారు. సో మనము ఆ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వరీని మనం రన్ చేసినప్పుడు డేటాబేస్కి, సో మనము ఎంత టైంలో ఆ డేటాని అంటే ఆ రెస్పాన్స్ని, ఆ అవుట్పుట్ని మనం తీసుకోగలుగుతున్నాము, సో సిస్టమ్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, సో ఈ అప్లికేషన్ వల్ల కానీ ఈ డేటా లోడ్ అవ్వడం వల్ల కానీ సో ఏమైనా ఇంపాక్ట్ ఉందా అనే దాని గురించి చెక్ చేయాలి. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అంటే ఏదంటే ఆల్రెడీ ఉన్న డేటాని ఇంకేమైనా డేటాని యాడ్ చేయడము, క్లబ్ చేయడము, మెర్జ్ చేయడము, ఇలాంటి ప్రాసెస్ చేస్తాము. సో ఇలాంటప్పుడు కూడా ఎలాంటి డేటాకి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండకూడదు. సో క్రాష్ అవ్వడం కానీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో డేటా అనేది కొలాప్ అవ్వడం కానీ సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, లేదంటే డేటాని యాక్సెస్ చేయకుండా ఉండడం కానీ, ఇన్యాక్సెసిబిలిటీ వెళ్ళడం కానీ, సో ఇలాంటి ఇష్యూస్ని ఫేస్ చేయకుండా ఉండాలి. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ చూసుకుంటే మనము క్రాష్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాబేస్లో మనము బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా టెస్ట్ డేటాని రన్ చేసినప్పుడు సో అందులో ఆటోమేటిక్గా తెలియకుండా కొంత జంక్ డేటా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కొన్ని ఫైల్స్ అయితే సపోర్ట్ కాకుండా, కొంత స్కీమా లెవెల్లో ఏమైనా చేంజెస్ వచ్చినా, డేటాబేస్ టేబుల్లో ఏమైనా చేంజెస్ వచ్చినా కూడా సో అప్పుడు యాక్సెస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే డేటాబేస్ కూడా క్రాష్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ని, ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేయకుండా, అలాగే ప్రాపర్గా ఇలాంటి ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసి సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు రిలీజ్ చేసిన తర్వాత అనే హోప్కి మనకు వస్తే సో ఈ టెస్టింగ్ అయితే కంప్లీట్ చేసినట్టే. సో నెక్స్ట్ మనము హౌ టు డూ వాల్యూమ్ టెస్టింగ్ దాని గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే, డీటెయిల్ నాలెడ్జ్ ఆఫ్ ద డేటాబేస్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద సిస్టమ్, clarity and behavior of the system when large data is fed into system, the proper test plan to prepare test data that should be mirror the somewhat exact real-time data, a test plan to prepare the test environment including hardware configuration, a decision on which test automation tool will be used. సో ఇది మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మనం ఏ విధంగా పర్ఫామ్ చేస్తాము, సో ఎలా పర్ఫామ్ చేస్తాము వాల్యూమ్ టెస్టింగ్కి సంబంధించిన పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చినారు, సో డీటెయిల్ నాలెడ్జ్ ఆఫ్ డేటాబేస్. సో డేటాబేస్ గురించి మనకు క్లియర్గా నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, ఏం నాలెడ్జ్ ఉండాలంటే ఏంటంటే సింపుల్గా డేటాబేస్ అంటే ఏంటి, సో డేటాబేస్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు, సో డేటాబేస్లో ఏముంటాయి,
ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ ఉంటాయి, స్కీమా ఉంటుంది. సో ఒక స్కీమాలో మల్టిపుల్ టేబుల్స్ని మనం క్రియేట్ చేస్తాము. సో టేబుల్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, క్రియేట్, ఈ ఆపరేషన్స్ గురించి తెలుసుకోవాలి. స్కీమాని ఏ విధంగా క్రియేట్ చేస్తుందో తెలుసుకోవాలి. అలాగే డేటాని మనం ఎలా గెట్ చేసుకుంటాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి మనం క్వరీస్ అయితే ఉంటాయి. సో ఈ క్వరీస్ తెలిసి ఉండాలి. అలాగే డేటాబేస్ ఇన్స్టాలేషన్ తెలిసి ఉండాలి. తర్వాత మనకు ప్రైమరీ కీ అని, ఫారెన్ కీ అని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాబేస్ గురించి జస్ట్ ఒక 1 hour కోర్స్ మీరు తీసుకుంటే బేసిక్ యూట్యూబ్లో కానీ మీరు చూసినా కూడా సో బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఎప్పుడైతే మనకు క్లారిటీగా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో సో మంచిగా టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే మనము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ చేసే ముందు టెస్ట్ డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇది మిర్రర్ ఆఫ్ ఎగ్జాక్ట్ రియల్ టైం డేటా లాగా ఉండాలి. సో మీకు రియల్ టైం డేటా ఏ విధంగా ఉంటుందో, డేటాబేస్లో డేటా ఏ విధంగా ఉంటుందో అలాంటి డేటాని మీరు టెస్ట్ డేటాగా ప్రిపేర్ చేసుకొని టెస్టింగ్ని స్టార్ట్ చేయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు కస్టమర్ ఫేస్ చేసే ఇష్యూస్ని ముందుగానే మనము ఫైండ్ అవుట్ చేసి ఆ ఇష్యూస్ని ఫిక్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి కూడా తెలుసుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిస్టంలో మీరు లార్జ్ డేటాని డంప్ చేసినప్పుడు, ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ సిస్టమ్ యొక్క బిహేవియర్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఆ సిస్టమ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఆ డేటాబేస్ వల్ల ఏమైనా సర్వీసెస్ డౌన్ అవుతున్నాయా, ఏమైనా క్రాష్ అవుతుందా, సో సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా అనేది కూడా చూడాలి. నెక్స్ట్ మనకు దీనికి సంబంధించిన టూల్స్ ఏమున్నాయి, సో ఎలాంటి టూల్స్ ఉన్నాయి, సో ఆ టూల్స్ యూస్ చేసి మనం ఏ విధంగా టెస్ట్ చేస్తాము, సో వాల్యూమ్ టెస్టింగ్కి సంబంధించిన, పర్ఫార్మెన్స్ టెస్టింగ్కి సంబంధించిన టూల్స్ ఏమైనా ఉన్నాయా, సో అవి కూడా గ్యాదర్ చేసుకొని మనము టెస్టింగ్ని చేస్తాము. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి టెస్ట్ ప్లాన్ ప్రిపరేషన్. సో టెస్ట్ ప్లాన్ మనం ఎందుకు చేస్తాము, సో టెస్టింగ్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని కేసెస్ వస్తాయి, మనకి ఎంత టైం ఉంది, సో దీన్ని బేస్ చేసుకొని మనం టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాము. ఇందులో టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్ని రాసుకుంటాము. దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది ప్రాసెస్. దీంతో పాటు హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ కూడా తెలిసి ఉండాలి. అలాగే మనము ఆ సెటప్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకో ఉండాలి. సో ఎందుకంటే ఆ కాన్ఫిగరేషన్ హార్డ్వేర్ ఉంటేనే కదా మనం టెస్ట్ చేయగలము. సో ఈ డేటాబేస్ కానీ, టెస్ట్ డేటా కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఓఎస్ వర్షన్స్ కానీ, సర్వర్ సిస్టమ్స్ కానీ, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనము గెయిన్ చేసుకోవాలి. అలాగే సెటప్ కూడా రెడీగా పెట్టుకో ఉండాలి. సో ఈ కైండ్ ఆఫ్ టెస్టింగ్ని మనం పర్ఫామ్ చేస్తే అని వాల్యూమ్ టెస్టింగ్ అంటారు. సో దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి, సో వాల్యూమ్ టెస్టింగ్ మనకు టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మెయిన్గా సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ యూస్ చేసే సిస్టమ్ మన ప్రోడక్ట్ని ఇన్స్టాల్ చేయడం వల్ల తనకి తన యొక్క ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ని కానీ, ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ కానీ, అలాగే తనకు సిస్టమ్స్ని కానీ ఎలాంటి ఇంపాక్ట్ అయితే ఉండకూడదు. సో ఈ విధంగా టెస్ట్ చేసే ప్రాసెస్ని మనం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటారు. ఇంకా టైప్ ఆఫ్ వాల్యూమ్ టెస్టింగ్ కూడా అంటారు. సో ఇది మెయిన్ ఎజెండా మనకి. మనం ఎందుకు పర్ఫామ్ చేస్తాం, ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అనుకున్నాం కదా. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి షుడ్ నాట్ బ్రేక్ అదర్ సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్. క్రాష్ అవ్వకూడదు, డేటా లాస్ అవ్వకూడదు, తన యొక్క ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ని బ్రేక్ అవ్వకూడదు. సో ఇవన్నీ మొత్తం మనం చూసుకోవాలి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ టెస్టింగ్. సో టెస్టింగ్లో మనం అప్లికేషన్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ కాకుండా మనము నెగిటివ్ టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేస్తాము. అలాగే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా పర్ఫామ్ చేస్తాము. సో ఇన్ని కైండ్ ఆఫ్ టెస్టింగ్ మనం పర్ఫామ్ చేస్తేనే మన యొక్క మంచి క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ని మన పబ్లిక్లో రిలీజ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాల్యూమ్ టెస్టింగ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. సో తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.